అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర టమాటా పచ్చడి తయారీ విధానం చూపిస్తారండి. ముందుగా అయితే పల్లీలు అయితే దోరగా ఫ్రై చేసి పక్కనైతే పెట్టుకోవాలి. అలాగే కొన్ని అయితే నువ్వులు కూడా తీసుకొని అవి కూడా ఫ్రై చేసి పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకొని కొంచెం అయితే పచ్చిమిర్చి అయితే తీసుకోవాలన్నమాట. టమాటాలకు తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని వీటిని కూడా మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అయితే ఇంకిపోవాలన్నమాట. వాటర్ ఇంకిన తర్వాత కొంచెం దీంట్లో అయితే ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు అయితే మంచిగా కొంచెం కలవాలన్నమాట. ఇవి కలిసిన తర్వాత వాటర్ అంతా ఇంకి దీంట్లో అయితే మనం 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో కూడా మంచిగా ఫ్రై అయితే అవ్వాలన్నమాట. ఇవంతా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై అయితే అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దీంట్లో అయితే కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టమాటో అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. టమాటా కూడా ఒక 15-20 మినిట్స్ మంచిగా కుక్ అవ్వాలి. నా ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో అయితే మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలన్నమాట. మీ ఇష్టం, మీరు ఎంత కొత్తిమీర కావాలంటే అంత వేసుకోవచ్చు. కొత్తిమీర పచ్చడి కాబట్టి కొద్దిగానే వేసుకోవాలని ఏం లేదు. కొత్తిమీర కూడా మంచిగా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత ఒక 15 మినిట్స్ మళ్ళీ క్యాప్ పెట్టి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోండి. ఉడికిందా లేదా చూసుకోండి. దీంట్లోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఉడికింది అనిపిస్తుంటే మీకు కొంచెం పసుపు ఇంకా ఉప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు, అదైతే వేసుకోండి. లేదు అంటే సన్నుప్పు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. దొడ్డుప్పు వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో అయితే వాటర్ ఇంకింది, వాటర్ అయితే వస్తుందన్నమాట. వాటర్ అంతా ఇంకే వరకు మళ్ళీ ఒక 20 మినిట్స్ అట్లా మంచిగా క్యాప్ పెట్టి పెట్టుకోవాలి. చూడండి వాటర్ ఎట్లా తేలిందో. ఈ వాటర్ అంతా ఇంకాలన్నమాట. వాటర్ ఇంకిందంటే మీకు ఆల్మోస్ట్ పచ్చడి అయితే రెడీ అయినట్టే. 15 మినిట్స్ ఇంకా మగ్గేటట్టు చూసుకుందాం. కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇదైతే వాటర్ కొంచెం వెళ్ళే వరకు ఇంకా అంతలోపైతే మనం పల్లీలు నువ్వులు ఫ్రై చేసి పెట్టుకునే ఉన్నాయిగా, అవైతే మిక్సీ పట్టి పెట్టుకుందాం. ఇవి మిక్సీ అయిన తర్వాత ఇది మన మిశ్రమం అయితే చల్లార్చుకోవాలన్నమాట. అయ్యింది. దీనైతే ఇప్పుడు చల్లార్చుకొని మిక్సీ అయితే పట్టుకోండి. మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన మన కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయినట్టే. మీకు పోసేసుకోవాలనిపిస్తే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.